గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సమ్మె రెండవ రోజు సందర్భంగా గజ్వేల్ సిపిఐ పార్టీ నాయకులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, సమ్మెపై మేనిఫెస్టో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ్మె నుంచి కార్మికులను చర్చలకు పిలవాలని, ఆర్టీసీ కార్మికులతోని పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదన్నారు. కాబట్టి తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆర్టీసీ వారి న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశాంగ, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శివలింగ కృష్ణ మరియు పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. 40 రోజుల క్రితమే మీరు ఇచ్చిన మాటలు, మీరు ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేస్తూ 40 రోజుల క్రితమే సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసులను లెక్క చేయకుండా, అధికారికంగా సమ్మె నోటీసులను లెక్క చేయకుండా ఈ సమ్మెలకు తోసింది ఎవరంటే కేవలం అధికార పార్టీ మాత్రమే. ఆర్టీసీ కార్మికులతో ఎవరంటే అది కేవలం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సమ్మెలు చేయాలని ఏనాటి కోరికలు ఉన్నాయి. మాకు ఇచ్చిన హక్కులు నెరవేర్చినప్పుడే మేము సమ్మె పడవలసి వస్తుంది. కాబట్టి ఈ సమ్మెకు పూర్తిగా సమ్మెలకు తోసింది ఎవరంటే అధికార పార్టీ, ముఖ్యమంత్రి